కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల సాగునీరు ఇవ్వడం వల్ల అదే విధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల 24 గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల యూరియా గాని మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల 24 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు వరి తీసుకుంటే 1,41,41 మెట్రిక్ టన్నులు 21-22లో ఇదే ఎఫ్సిఐ కొన్నది అధ్యక్ష. అదే కాదు ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదని భారతదేశంలో 2014లో ఎక్కడో 14-15 స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం. ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే రికార్డులు చూసుకున్న అధ్యక్ష. ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది. మీరు చెప్పారు దాన్ని అందరూ కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు. మీరు 3వ తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే 4వ తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరైనా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు మీరు వరంగల్ డిక్లరేషన్ అని మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిండ్రా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టున్నట్లయితే బాగుండేది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళీ లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాటి పాలకులు దండగా చేస్తుంది. కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదాకా ఎవరెవరు అవినీతి చేసి ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి రైతు బంధు మీరు ఇస్తున్నారు కదా, కనీసం రైతు భరోసా అధ్యక్ష వారింకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము, మేమేం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మనసు మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఇలా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని ఛానళ్ళ పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన ఎక్కడ కూడా ఇలా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది. బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు.
ఎన్నడూ బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తున్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తున్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు అధ్యక్ష. ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను. ఇవాళ తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తారు అధ్యక్ష. తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్లు 4 సంవత్సరాలు ఎండి పెట్టి అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిన 4 సంవత్సరాలు ఎండి. ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం. ఆటో కార్మికులు, రిక్షా వాళ్ళ ఇవాళ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అందుకే దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా, ఆటో కార్మికులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఆలోచించాలని గౌరవ సభాపతి దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు.